డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం డబ్బు, సంపద, ఐశ్వర్యంలో ఏమేమి క్వాలిటీస్ ఉంటే వస్తాయో నేర్చుకుందాం. సో ఈరోజు ఏ క్వాలిటీస్ మనలో ఉండకపోతే మనం వాటిని ఆకర్షించుకోవచ్చు నేర్చుకుంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కంపారిజన్ అండి. ఓకే, చాలామంది ఏంటి అంటే కంపేర్ చేస్తూ ఉంటారు. ఓకే, వారిని ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఒక వ్యక్తి 50,000 పర్ మంత్ సంపాదిస్తున్నాడు, లేదా 1 lakh పర్ మంత్ సంపాదిస్తున్నాడు. ఒకవేళ అతను ఈ 2 లక్షలు లేదా 5 lakhs పర్ పర్సన్తో కనుక కంపేర్ చేసుకుంటే ఎలాంటి ఫీలింగ్లో ఉంటాడండి? లో ఫీలింగ్లో ఉంటాడు. అంటే నా దగ్గర లేదు అనే భావనలో ఉంటాడు. అతనికి ఆ భావన ఉండడం వల్ల మనీని ఆకర్షించుకోడు. ఇంకొకటి జెలసీ ఫీలింగ్లో ఉంటాడు. ఏ ఫీలింగ్లో ఉంటాడు? జెలసీ ఫీలింగ్లో ఉంటాడు. సో అలా ఫీలింగ్లో ఉండడం వల్ల తన లవ్ డౌన్ఫాల్ అవుతూ ఉంటాడు. ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది ఎక్కువ అయిపోయి ఇంకా డౌన్ఫాల్ అవుతాడు. ఎందుకోసం అంటే యద్భావం తద్భవతి, అంటే లోపల ఎలాంటి భావాలు ఉంటే వాటిని ఆకర్షించుకుంటాడు. కాబట్టి కంపారిజన్ చేయడం వలన, ఇతరులతో కంపేర్ చేయడం వల్ల అతని లైఫ్లో ఏది ఆకర్షించుకోడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ అనేది వదులుకోవాలి. ఎప్పుడైతే కంపారిజన్ వదులుకోవాలి చేస్తే సక్సెస్ అవుతారు. ఒకవేళ కంపారిజన్ పెట్టుకోవచ్చు. ఎవరితో అంటే ఎవరికి వారే. అంటే నిన్నటి నాకు ఈ రోజుకి నాకు ఏమి చేంజ్ వచ్చింది. ఇఫ్ ఐ అబ్జర్వ్ 1% చేంజ్, నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయనండి. 1% చేంజ్ అంటే ప్రతిరోజు కనుక 1% చేంజ్ వస్తే మాత్రం ఆ పర్సన్ లైఫ్లో చాలా మార్పు అనేది తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ ఏంటండి, కంపారిజన్ మాత్రం ఎదుటి వారితో కంపారిజన్ చేయకూడదండి. నెక్స్ట్ బ్లేమింగ్. కొంతమంది చూస్తే బ్లేమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని బ్లేమ్ చేస్తుంటాడు, వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాడు. ఇతను సరిగ్గా లేదంటారు, అతను సరిగ్గా లేదని చెప్పి బ్లేమ్ ఇతరులు నిందిస్తూ ఉంటారు. బట్ ఇంకొకటి గుర్తుంచుకోండి, అందరం వన్నెస్ అండి. అంటే అందరం ఒకటే అండి. అయితే అతను తెలియకుండానే అతను వేరు నేను వేరు అనుకుంటాడు. యాక్చువల్ చెప్పాలంటే అతను అంతా ఒకటే. బట్ అతని దృష్టిలో ఏంటి, నేను మంచిగున్నానో అతను మంచి లేడు, బ్లేమ్ చేస్తుంటాడు. అంటే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయడం మొదలు పెట్టాడో తన లైఫ్ ఏమవుద్ది, డౌన్ఫాల్ అయిపోతుంటుంది. బ్లేమ్ చేయడం ఆపేస్తేనే సక్సెస్లో గ్రోత్ అవుతాడు. ఎందుకంటే నిందిస్తూ ఉన్నాడు. ఎవరు నిందిస్తున్నాడు? ఇతరు నిందిస్తున్నాడు. అతను నింద స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇతనిలో ఉంది కాబట్టి, అతను అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఇతనిలో ఉంది కాబట్టి అతను అబ్జర్వ్ చేయగలుగుతున్నాడు. బ్లేమ్ చేయడం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అతని లోపల నెగిటివ్ ఎమోషన్స్ స్టోర్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ వస్తుంటాయి, కోపము, ఆవేశము, ఆతృత, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ అయ్యాయనుకోండి, వాటిని ఆకర్షించుకుంటాడు. అతని లైఫ్ మళ్ళీ ఏమవుతుంది, డౌన్ఫాల్ అవుతుంది. సో బ్లేమింగ్ కాకుండా అప్రిషియేషన్ ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇచ్చోండి, అంతా ఒకటే అండి. నేనైనా మీరైనా ఇక్కడ ఉన్నంతా ఒకటే, ఆత్మస్వరూపులే. మనందరం కూడా ఒకటే సోర్స్ నుంచి వచ్చాం. చూడ్డానికి డిఫరెంట్గా అనిపిస్తుంటుంది. బట్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు అప్రిషియేషన్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళ లైఫ్ గ్రోత్ అవుతుంటుంది. ఆ లైఫ్ అనేది గ్రోత్ అవుతుంటుంది. వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మీ లైఫ్లో కూడా సక్సెస్ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే సక్సెస్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఏమని? సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఎవరైతే సక్సెస్ అని టైప్ చేస్తుంటారో వాళ్ళ లైఫ్లోకి నిజంగా సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకు? సక్సెస్ అనేది వెళ్తుంది కదా, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అయితే ఇక్కడ మనం బ్లేమింగ్ని ఆప్ చేసి ఏం చేయాలండి, సక్సెస్, అప్రిషియేషన్, ఎదుటి వ్యక్తిని మనం అప్రిషియేషన్ ఇవ్వాలి. ప్రతి మనిషిలో కూడా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మైనస్ చూస్తే వాళ్ళ లైఫ్ డౌన్ఫాల్ అవుతుంది. ప్లస్ చూస్తూ వాళ్ళ లైఫ్లో అప్రిషియేషన్ చేస్తూ ఏది సరి చేసుకుంటే వాళ్ళ లైఫ్లో బాగుంటుందో మనం గైడెన్స్ చేయగలిగితే మాత్రం అతను లైఫ్లో సక్సెస్ అవుతాడు, మన లైఫ్ కూడా సక్సెస్ అవుతుంది. ఇక్కడ బ్లేమింగ్ అనేది ఉంచకుండా కేవలం ఏం చేయాలండి, కేవలం అప్రిషియేషన్ ఉంచాలి. నెక్స్ట్ జడ్జిమెంట్. కొంతమంది చూడగానే ఇమ్మీడియట్ జడ్జిమెంట్ చేసేస్తారు. ఎట్లా జడ్జిమెంట్ చేస్తారంటే ఒక కంపారిజన్ ఒకటి పెట్టుకుంటారు, ఇతను తక్కువ ఎక్కువ అంటే తనను తాను చూసుకోకుండా ఎదుటి వ్యక్తిని జడ్జిమెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరైతే అలాంటి యాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఏది సక్సెస్ సాధించలేరండి. సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ జడ్జిమెంట్ ఆపేసేయండి. ఉన్నది ఉన్నట్టుగా సాక్షిగా గమనించండి. సో ప్రతిదీ మారుతూ ఉంటుందండి. సో మీరు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఎలా చేయడం వల్ల హెల్ప్ అవుతుందో అది మాత్రం చెప్పండి. సో వారు డెఫినెట్గా హెల్ప్ అవుతారు, డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారు, మీరు కూడా బెనిఫిట్ పొందుతారు. ఇక్కడ జడ్జిమెంట్ అనేది చేయకుండా కేవలం వారు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో మీ లైఫ్లో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది కూడా పెరుగుతుంటుంది. సో ఇక్కడ చేయకూడదు ఏంటి, కంపారిజన్ చేయకుండా, బ్లేమింగ్ చేయకుండా, జడ్జిమెంట్ చేయకుండా ఉంటే మాత్రం లైఫ్లో ఏది కావాలనుకుంటే మీరు దాన్ని సాధించవచ్చండి. అనంతమైనటువంటి డబ్బును సంపాదించవచ్చు, సిరి సంపదలను, సంతోషాలను, భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను ఆకర్షించాలంటే ఉండకూడదు ఏంటండి, నో కంపారిజన్, నో బ్లేమింగ్ అండ్
నో జడ్జ్మెంట్. ఉండాల్సింది ఏంటి అంటే 100% రెస్పాన్సిబిలిటీ. అంటే మన జీవితానికి మనమే కారణం అని తెలుసుకోవాలండి. మనం ఎవరమండి? స్పిరిచువల్ చెప్పాలంటే ఆత్మస్వరూపులం. సైంటిఫిక్ చెప్పాలంటే మనం ఎవరు? ఎనర్జీ. సో మనం ఆత్మస్వరూపులం కదా. ఎస్, అయితే నా జీవితంలోకి ఎవరైతే వచ్చారో వ్యక్తులు, పర్సన్స్, ఏ ఆపర్చునిటీ అయితే నేను ఆకర్షించుకున్నానో, ఏ సిచ్యువేషన్స్ వచ్చాయో అవన్నీ కూడా నా కారణంగా వచ్చాయి అని ఎప్పుడైతే 100% రెస్పాన్సిబుల్ తీసుకుంటాడో అతను దేనిపైన కంపేరింగ్ చేయడు, ఎవరిపైన బ్లేమింగ్ చేయడు, దేన్ని జడ్జ్మెంట్ చేయడు. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎవరైతే 100% రెస్పాన్స్ తీసుకుంటారో వాళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళ జీవితం అని ఒక అద్భుతంగా మార్చుకోగలుగుతారు. బట్ ఎప్పుడైతే కంపేర్ చేస్తారో ఆ కంపారిజన్ లోపలే ఉంది కాబట్టి రాదు, జడ్జ్మెంట్ చేస్తారు కాబట్టి రాదు, బ్లేమింగ్ చేసినా రాదు. ఏం చేస్తుంది? 100% రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి కోసం మనం ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం జూమ్లో, ఆన్లైన్లో. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వారు ఆన్లైన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత జూమ్ లింక్ని మీకు ఇవ్వడం జరుగుతుందండి. జూమ్ లింక్ ఇన్న తర్వాత క్లాస్ అటెండ్ అయిన తర్వాత మనకు 1 month ప్రాక్టికల్ క్లాసెస్ అనేది ఉంటాయి. ఆ 1 month ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వాలనుకున్న వారు డైరెక్ట్గా మీరు కాల్ చేసి కూడా అటెండ్ అవ్వచ్చు, లేదా మీరు ఒక డెమో క్లాస్ విని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అండి. ఆ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే మన లైఫ్లో ఎక్కడున్నాం, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ అనే పొజిషన్ నుంచి మనం డిజైర్డ్ పొజిషన్కి చేరాలంటే మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మీకు డెమో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. మరి అటెండ్ అవుతున్నారు చూసారా, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఓకే, చెప్పండి మేడం. భవాని పి గారు. థ్యాంక్స్ సార్. నమస్కారం సార్. నమస్కారం మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు గుడ్ న్యూస్ సార్. ఈరోజు 1 lakh వచ్చింది సార్. ఈ రోజు గ్రేట్. నిన్న 50,000 వచ్చింది సార్. మళ్ళా 3,000 వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను పార్క్ వెళ్ళాను సార్ ఒక రోజు, మొన్న ఒక వారం కిందట. పార్క్ లో కూర్చొని ఓఫోన్ చేసుకున్నాను సార్. 108 సార్ చేసుకుంటూ కూర్చున్నాను. పైనుంచి ఈ ప్యాచ్ వచ్చి పడింది సార్ కింద నాకు. ఓకే. దాని మీద స్టార్ ఆఫ్ ది మంత్ అని ఉంది సార్. ఓకే. అది తీసుకున్నా సార్. అది తీసుకున్నప్పటి నుంచి నాకు లక్ అనిపించింది సార్. ఓకే. ఓకే. నాకు ఇలాగే డబ్బు వచ్చింది సార్. నేను ప్రతిరోజు నైట్ కూడా నేను డబ్బు ఫ్లో చూస్తూనే పడుకుంటాను సార్. రోజు ఉదయం లేవగానే ఎక్కడి నుంచో ఒకసారి నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి సార్. నాకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను క్లాస్ మీదే ఫస్ట్ తీసుకున్నాను సార్. నేను ఎప్పుడు క్లాస్ తీసుకోలేదు, నేనే ఫాలో అవుతూ వచ్చాను సార్. నేను థ్యాంక్ యూ సో మచ్ అండి భవాని గారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నిజంగా ఎంతో మంది ట్రై చేస్తుంటారు, బట్ అవన్నీ వాళ్ళకి వస్తే నాకు ఈ రిజల్ట్స్ చూస్తే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉన్నారు, ఆ హోప్ అనుకున్న చేసుకున్నారు, ఆ బ్లాక్ హెయిర్స్ వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే బ్లాక్ హెయిర్స్ వెళ్ళిపోయాయో యూనివర్స్ నుంచి వేరే రూపంలో, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఆ రూపంలో రావడము, వెంటనే అవన్నీ వెళ్ళిపోవడము. నిన్న చేసిన విఏకే టెక్నిక్ ఉంది కదా, మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి. సో ఈ ఒక పర్సన్ నేను చూశానండి. ఆ పర్సన్ ఏంటంటే ఎప్పుడు కూడా కంపేర్ చేస్తుంటాడు. ఓకే, ఆ కంపేర్ చేయడం వలన అతని లైఫ్లో ఏంటంటే డెప్స్ని ఆకర్షించుకున్నాడు. ఎలా ఆకర్షించుకున్నాడంటే ఒక వ్యక్తిని ఊగే కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకే, నా దగ్గర లేదు లేదు లేదు. సో అదే విధంగా అతని లైఫ్లో ఏంటి సక్సెస్ అనేది. అదే ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు అంటే కంపేరింగ్ చేసుకుంటున్నాడు. బట్ ఎవరిని చేసుకుంటా అంటే తనతోనే కంపేర్ చేసుకున్నాడు. ఎస్, నేను నా లైఫ్లో నిన్నటికంటే ఈరోజు నేను 2 రూపీస్ ఎక్స్ట్రా సంపాదించాను. నిన్న లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ 5,000 ఎక్స్ట్రా సంపాదించుకున్నాను. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, హ్యాపీగా డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఎలా కంపేరింగ్ తాను చేసుకుని సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఇంకొక పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఎదుటి వ్యక్తి అందరినీ బ్లేమ్ చేస్తున్నాడు. ఆ బ్లేమ్ చేయడం వల్ల డెబ్స్ను, అన్హెల్త్ ఇష్యూస్ని ఆకర్షించుకున్నాడు. ఇంకొక పర్సన్ చూస్తే అతను అప్రిషియేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల తన లైఫ్లోకి ఏమొచ్చింది, కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అంటే అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల మీరు చూడండి, పిల్లలు మా మాట వినట్లేదు అంటారు కదా, మీరు వాళ్ళ మాట మీ మాట వినాలన్నా కూడా మీరు అప్రిషియేషన్ ఇచ్చి చూడండి, ఎంత అద్భుతంగా మీ మాట వింటారో చూడండి. అదేవిధంగా కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు బ్లేమ్ చేసుకుంటే ఉంటే రేపొద్దున రెస్పెక్ట్ కూడా ఎవరు ఇవ్వరండి. చిన్నదైనా సరే చేస్తే అప్రిషియేషన్ ఇవ్వండి. ఆ అప్రిషియేషన్ చూస్తే అందరూ కూడా ఓకే జాయ్ఫుల్నెస్కి వెళ్తారు. వాళ్ళ లైఫ్లో ఏది కావాలంటే దాన్ని సాధించగలుగుతారండి. అప్రిషియేషన్ ఇవ్వండి, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తిని అప్రిషియేట్ చేయండి. సెల్ఫ్ లవ్ అనేది ఉంది. కొంతమంది చూస్తే బ్లేమింగ్ ఎలా ఉంటుందంటే తాను నిందించుకుంటాడు. ఎస్, నేను బ్రహ్మముహూర్తం లేవలేదు, నేను మెడిటేషన్ చేయలేదు, అయిపోయింది కదా, సామూహిక మెడిటేషన్ చేసుకోవచ్చు కదండి. చూడండి, 2 types ఆఫ్ మెడిటేషన్స్ పవర్ఫుల్ అండి. ఒకటి బ్రహ్మముహూర్తంలో చేసిన మెడిటేషన్ పవర్ఫుల్, ఇంకొకటి సామూహికంగా అందరితో కలిసి. అందుకోసం మన 1 month ప్రాక్టీస్లో లాట్ ఆఫ్ పీపుల్స్ ఉంటారండి. వాళ్ళందరితో కలిసి చేస్తే మామూలుగా మెడిటేషన్ 3:30 to 4 టైంలో
రూమ్లో ఎలాంటి మెడిటేషన్ చేస్తే ఎంతటి పవర్ ఉంటుందో సామూహికంగా మీరు చేసినా కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. సో తనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారో సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువగా ఉంటే బ్లేమింగ్నెస్ అంత తగ్గుతుంది. చూడండి, ఎంత సెల్ఫ్ లవ్ ఎక్కువ అవుతుంటే లవ్నెస్ ఇక్కడ ఉంది కదా, ఎక్కడైతే ప్రేమతత్వం ఉంటుందో అక్కడ అంతా ఆకర్షించబడుతుంది. అందుకోసమే మనీ రావాలన్నా కూడా మీ పైన మీకు ప్రేమతత్వం అనేది పెంచుకోండి, డెఫినెట్గా ఆకర్షించుకుంటారు. ఇంకొకటి జడ్జిమెంట్. ఎప్పుడు చూసినా కూడా కొంతమంది ఉంటారు ఎప్పుడు జడ్జిమెంట్ చేస్తూనే ఉంటారు. ఆ పర్సన్స్ నేను చూస్తాను, నా దగ్గర చాలా మెంబర్స్ వస్తారండి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం. అయితే నేను అబ్జర్వ్ చూసినప్పుడు ఏంటంటే ఆ జడ్జిమెంట్ మీరు చేస్తుంటారు కదా, ఎవరైతే ఎక్కువ జడ్జిమెంట్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లోకి మనీ అనేది రావడం లేదు. బట్ ఎవరైతే జడ్జిమెంట్ లేకుండా ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేస్తూ సాక్షిగా ఉంటారు కదా, వాళ్ళ లైఫ్లోకి అనంతమైనటువంటి మనీ అనేది ఆకర్షించబడింది. సో అనంతమైనటువంటి మనీ ఆకర్షించబడాలంటే మనలో కంపారిజన్, బ్లేమింగ్, ఆ జడ్జిమెంట్ ఉండకుండా 100% రెస్పాన్సిబుల్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వస్తుందండి. సో మనందరం కూడా 1 మంత్ ప్రాక్టీస్ కలుద్దాం. అంతకుముందు డెమో క్లాస్కి అటెండ్ అవుదాం. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.